నమ్ముకున్న పార్టీ ఎన్నికలకు ముందే హ్యాండ్ ఇచ్చింది. టికెట్ పై భరోసాతో కారు పార్టీకి బై బై చెప్పి హస్తంతో చేతులు కలిపారు ఆ మాజీ ఎమ్మెల్యే. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ నుంచి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ దాకా ఆమెకు భంగపాటు తప్పలేదు. ఉత్తర తెలంగాణలో ఎస్టీ కోటాలో ప్రాధాన్యం ఇస్తారనుకుంటే అధిష్టానం లెక్కలోకి తీసుకోకపోవడంతో ఆమె రాజకీయ భవిష్యత్తుపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. వ్రతం చెడ్డా ఫలితం దక్కని ఆ నాయకులెవరు? ఇప్పుడు ఆమె దారెట్టు? ఎప్పుడెప్పుడు అని ఆశావహులు ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. అవకాశం కోసం ఆశగా చూస్తున్న నేతలకు నిరాశే మిగిలింది. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ పదవులకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఖరారు చేయడంతో నిరాశలో మునిగిపోయారు ముఖ్య నేతలు. ఛాన్స్ ప్లీజ్ అంటూ ముఖ్య నేతల చుట్టూ ప్రదక్షిణాలు చేసినా అవకాశం దక్కకపోవడంతో కొందరు హర్ట్ అయ్యారు. ఉత్తర తెలంగాణలో, అందున ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో పదవులు ఆశించిన నేతలకు మరోసారి భంగపాటు తప్పలేదు. మరీ ముఖ్యంగా ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే రేఖానాయక్ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ కోసం తీవ్ర ప్రయత్నాలు చేశారు. 4 ఎమ్మెల్సీ పదవులకు ఉన్నత వర్గాలకు కాకుండా బడుగు బలహీన వర్గాలకి ఇవ్వాలని అధిష్టానం ఆలోచన చేయడంతో ఎస్టీ కోటాలో మహిళా నాయకురాలిగా తనకు అవకాశం ఇవ్వాలని రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ దృష్టికి తీసుకువెళ్లారు. ఆమె భర్త శ్యామ్ నాయక్ ఢిల్లీ పెద్దల దగ్గర ప్రయత్నాలు చేశారు. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా అవకాశం దక్కకపోవడంతో తీవ్ర నిరాశలో ఉన్నారట రేఖానాయక్. కాంగ్రెస్ పార్టీ హ్యాండ్ ఇవ్వడం కొత్తేమీ కాదంటున్నారట రేఖానాయక్ అనుచరులు. రేఖానాయక్ గురించి తెలంగాణ రాజకీయాల్లో తెలియని వారు లేరు. ఒకసారి జెడ్పీటీసీగా, 2 సార్లు ఎమ్మెల్యేగా రాజకీయ అనుభవం ఉన్న నాయకురాలు. మహిళలు, పిల్లలు, వికలాంగులు, వృద్ధుల సంక్షేమ కమిటీ చైర్మన్గా కూడా పనిచేశారు. ఖానాపూర్ గడ్డపై ఉద్దండులతో తలపడి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన చరిత్ర రేఖానాయక్ది. బీఆర్ఎస్లో 2 సార్లు ఎమ్మెల్యే అయినా 3వ సారి టికెట్ ఇవ్వకపోవడంతో పార్టీ అధినాయకత్వాన్ని మాటలతో చీల్చి చెండాడేశారామె. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ టికెట్ ప్రకటించకపోవడంతో ఎమ్మెల్యేగా ఉండగానే కాంగ్రెస్ పార్టీలో చేరారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఖానాపూర్ టికెట్ ఆశించారు. కానీ ఆమెకు టికెట్ ఇవ్వకుండా ఆమె భర్త శ్యామ్ నాయక్కు ఆసిఫాబాద్ టికెట్ కేటాయించింది కాంగ్రెస్ అధిష్టానం. అయితే ఆయన ఎన్నికల్లో ఓడిపోయారు. ఆదిలాబాద్ పార్లమెంటు ఎస్టీ రిజర్వ్డ్ కావడం, మహిళలకే టికెట్ కేటాయిస్తామని కాంగ్రెస్ అధిష్టానం చెప్పడంతో తనకు అవకాశం ఇస్తారని భావించారు రేఖానాయక్. కానీ అనూహ్యంగా పార్టీ పెద్దలు మాత్రం సుగుణను తెరపైకి తెచ్చారు. ఆ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. తనకు, తన అనుచరులకు కాంగ్రెస్ పార్టీ పదవులు ఇవ్వకపోయినా పార్టీలోనే కొనసాగుతూ వచ్చారు రేఖానాయక్. వారం క్రితం ఆదిలాబాద్ పార్లమెంటు సమీక్షా సమావేశంలో ఏఐసీసీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ దృష్టికి తీసుకువెళ్లడంతో రేఖకు హామీ ఇచ్చినట్టు ప్రచారం జరిగింది. విజయశాంతికి లేదా రేఖానాయక్కు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఇస్తారని భావించారు. కానీ చివరికి విజయశాంతిని ఫైనల్ చేయడంతో పార్టీ కోసం కష్టపడే వారికి కాకుండా ఆర్థికంగా బలంగా ఉంటేనే, బలమైన లాబీయింగ్ ఉంటేనే పదవులు వస్తాయని ఆరోపణలు సైతం చేస్తున్నారు సొంత పార్టీ నేతలు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ పదవిని ఆశించి భంగపడ్డ రేఖానాయక్ పార్టీలో కొనసాగుతారా, లేదంటే మరో ఆలోచన ఏదైనా చేస్తారా అనేది తేలాల్సి ఉంది.